రెయిన్ సీజన్ మొదలైనా తాగునీటి కోసం నిజామాబాద్ జిల్లాలోని ఓ గ్రామం అల్లాడుతోంది. భారీ ఈదురుగాలులతో కరెంటు స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్ సప్లై నిలిచిపోయింది. దీంతో సమీపంలోని బోరు బావులపైనే ఆధారపడుతున్నారు. అటు వాటర్ ట్యాంకర్ల సాయంతో తాగునీటి కష్టాలు తీర్చుకుంటున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం మొదలైన నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని బెల్లాలపల్లె వాసులకు తాగునీటి కష్టాలు తప్పేటట్లు లేవు. మిషన్ భగీరథ నీళ్లు రాక భారీ ఈదురుగాలులతో కరెంటు సప్లై నిలిచిపోవడంతో గుక్కెడు మంచినీళ్లకు ఇబ్బంది పడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ నీళ్ల వలన చాలా ఇబ్బంది ఉన్నది. మాకు సబ్ స్టేషన్ 133 దగ్గర నుండి కూడా వేరే ఊర్లకు సప్లై ఉంది, కానీ మాకు మాత్రం లేదు. 3 రోజుల నుంచి అవస్థ చాలా ఇబ్బంది పడుతున్నాం. నీళ్లు సార్, వాటర్ లేదు. బోధంపేట ఛార్జ్ నింపుకొచ్చాం సార్. వాటర్ కూడా దిక్కు లేదు, కరెంటు దిక్కు లేదు, వేసాం పని కూడా దిక్కు లేదు సార్. సరిగ్గా తాగడానికి నీళ్ళు సార్. అటు సింగూరు పరిధిలోని మిషన్ భగీరథ పైప్ లైన్లు మరమ్మతులు చేపట్టడంతో నీటి సప్లై ఆగిపోయింది. సమ్మర్లో పైప్ లైన్లకు మరమ్మతు చేయాల్సి ఉండగా సిబ్బంది ఇప్పుడు పనులు మొదలు పెట్టడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలో 2 రోజుల కింద ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కరెంటు స్తంభాలు నేలకూలాయి. దీంతో బెల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంటు లేకపోవడంతో ఫోన్లకు ఛార్జింగ్ కోసం పక్క గ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి కలిగినట్లు బెల్లాల వాసులు వాపోతున్నారు. 3 రోజుల నుంచి వెళ్ళి కరెంట్ లేదు, కనీసం మాకు ఎవరు సహకరిస్తలేరు. మరి 2 ట్యాంకర్లన్నా పెడితే మాకు ఇంత నీళ్లకు ఇబ్బంది కాకుండా ఉంటుంది. చాలా బాధగా ఉన్నాము మేము. రాదు, నీళ్ళు ఎట్లా తాగాలి, ఏం పెట్టాలి? మాకు అందుబాటులో నీళ్ళు లేదు, కరెంట్ లేదు. దగ్గర కరెంట్ ఉండి ఈడ సప్లై చేస్తే మేము తాగమా? ఇప్పటికైనా అధికారులు స్పందించి కరెంటు సప్లై పునరుద్ధరించి తాగునీటి సరఫరా జరిగేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.